ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. 2027 సంక్రాంతికి నలుగురు సీనియర్స్ వస్తారనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. చిరు, వెంకీ, బాలయ్య, నాగార్జున వస్తే మంచిదే, ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. కానీ ఆ నలుగురు రేస్లో దిగితే వచ్చే లాభాల కంటే నష్టాలే బాగా ఎక్కువగా ఉన్నాయి. ఒకేసారి నలుగురు రంగంలోకి దిగితే బాక్స్ ఆఫీస్కు ఏమంత మంచిది కాదు. అదిలాగో డీటెయిల్గా చూద్దాం. సీనియర్ హీరోలకు సంక్రాంతి అలవాటుగా మారిపోయింది. చిరంజీవి, వెంకటేష్, బాలయ్య, నాగార్జునలలో కనీసం ఇద్దరైనా ప్రతి సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మొన్న పండక్కి చిరు, వెంకీ కలిసే వచ్చారు. ఈ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ 2027 సంక్రాంతికి ఏకంగా నలుగురు వచ్చేలా కనిపిస్తున్నారు. అదే జరిగితే బాక్సాఫీస్ కు పూనకాలు ఖాయం. వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా ఇప్పటికే సంక్రాంతికి ఫైనల్ అయిపోయింది. వాసివాడి తస్సాదియా అంటూ నాకు కూడా పొంగల్ బెర్త్ లాక్ చేసుకోవడమే కాదు, జనవరి 15 అంటూ డేట్ కన్ఫర్మ్ చేశారు. ఇక బాలయ్య, విజయ్ కనకమేడల, చిరు, బాబీ సినిమాలు కూడా పండగనే టార్గెట్ చేస్తున్నాయి. 3 ఏళ్ల కింద వాల్తీరు వీరయ్య, వీరసింహారెడ్డితో పండగకి పోటీ పడ్డారు చిరు, బాలయ్య. వెంకటేష్, అనిల్ రావిపూడి మరోసారి కూడా సంక్రాంతికే రాబోతున్నారు. ఈసారి కళ్యాణ్ రామ్ కూడా ఈ సినిమాలో ఉన్నారు. పండక్కి నలుగురు సీనియర్లు వస్తారనే ఆలోచన బాగానే ఉంది, కానీ అలా వస్తే మాత్రం నష్టాలే ఎక్కువ. ఫ్యాన్స్ వార్స్ మళ్లీ చెలరేగుతాయి. ఇద్దరొస్తేనే మా హీరో గొప్పంటే కాదు, మా వాడే గొప్ప అంటుంటే నలుగురు వస్తే రచ్చే. చాలా కాంప్రమైజులు కావాల్సి ఉంటుంది.